అభినందనం అనుబంధమా శుభవందనం నీకోసమే పుట్టానని నా ఊపిరన్నది మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది పది పది నీ మాటే స్మరిస్తూ ఉంటుంది గరిగ పరిస గరిగ పరిస గరిగ మత గరిగ మత గరిగ పరిస గరిగ పరిస గరిగ మత గరిగ అదురే నిలువదుగా గుండెలగా నువ్వు నవ్వుతుంటే ఈ హాయి చెదరదుగా నాదదుగా నువ్వు చింతలుంటే చలికాలం రాదుగా మెత్తనైన కౌగిలికి చిగురిప్పుడు రాలదుగా పచ్చనైన ఆశలకి ప్రేమే అందిరై బ్రతుకే విరబుస్సే వెళ్ళా మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది పదే పదే అతని మాటే స్మరిస్తూ ఉంటుంది గరిగ పరిస గరిగ పరిస గరిగ మత గరిగ మత గరిగ పరిస గరిగ పరిస గరిగ మత గరిగ నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం తడబాటే నర్తనగా దీనడక నన్ను వెతికి రాదా సంతోషం సాక్షిగా మూగ భాష వింటున్నా మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది పది పది నీ మాటే స్మరిస్తూ ఉంటుంది నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా జీవితం నీకోసమే పుట్టానని నా ఊపిరన్నది మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది పది పది నీ మాటే స్మరిస్తూ ఉంటుంది గరిగ పరిస గరిగ పరిస గరిగ మత గరిగ మత గరిగ పరిస గరిగ పరిస గరిగ మత గరిగ మత రాణా నాకు సమస్య ఎదురైంది అది ఎలాగైనా నువ్వే తీర్చాలి కస్తూరి మన ఇద్దరి మధ్య నీనా భేదాలేమిటి నీ సమస్య నా సమస్య కాదా సిల్లిగా రాణా నేను ఇప్పుడు మేజర్ని నా ఇంటి వ్యవహారాలన్నీ నా మీదే పడ్డాయి నా ఆస్తి కాజేయాలని మా మామయ్య మహేంద్ర కాజు కూర్చున్నాడు అందుకే నన్ను ఇంత చక్కగా పెంచి పెద్ద చేశాడు రేపటి నుండి నాకు సీతమ్మ చెరలు తప్పవు రాణా అంటే మహేంద్ర మీ మామయ్య అన్నమాట అయినా నీకు ఇష్టం లేకుండా నీ ఆస్తిని ఎలా పొందుతాడు లా అండ్ ఆర్డర్ ఒప్పుకోవాలి మా మామయ్య తలుచుకుంటే లా అండ్ ఆర్డర్ని కూడా తిప్పి రాయగలడు మా మామయ్య కొడుకు జిన్నా తెలుసుగా అతనికిచ్చి నన్ను పెళ్లి చేసి ఆస్తి మొత్తాన్ని కాజేయాలని అతని ప్లాన్ చూడు కస్తూరి నిన్ను పొందాలనుకున్నా నీ బావ జిన్నాని జిందగీలో నీ జోలికి రాకుండా ఈ రాణా మాయాజాలంతో ఎక్కుతాడో చూడు
రాణా నాకెందుకో చాలా భయంగా ఉంది. కస్తూరి, ఇక నుంచి నీవు నిశ్చింతగా ఉండు. ఈ రానా ఉండగా నీకెలాంటి ఆపద రానివ్వను. ప్రామిస్. రాణా నాలో రగిలే బడబాకినికి ఆ మహేంద్ర గారే కాదు, వాడి బాబు అయినా సరే వాడి మసైపోవాల్సిందే. నాలో చిన్ననాటి నుంచి కరుడు కట్టిన కక్ష శుక్ల పక్ష చంద్రుడి వలె దినాభివృద్ధి చెందుతూ పెంచుకుంది. ఇలాంటి వారి కోసమే గలమిప్పిన సమరసింహంలో, గతి తప్పిన సముద్ర కెరటంలో, గర్జించిన సింహంలో బతుకుతున్నాడు. ఏంట్రా నన్ను మాట్లాడేది? అసలు పగ ఏంటి? ఆ పగ కారణం ఏంటి? కస్తూరి, నాది గాంధీ లాంటి గొప్ప చరిత్ర కాదు, గాడ్చే లాంటి నీచమైనది కాదు. నాది ఒక మధ్య రకమైన చరిత్ర. తల్లి బజారుది, తండ్రి దోపిడీ దొంగ. నువ్వు చెప్పేది? yes I am just a fellow. ఈ పవిత్ర భారతదేశంలో ఒక ఆడదాని తప్పటడుగుకి, ఓ కఠినాత్మని కామదహానికి పుట్టిన నాదును. వాడి అంతరాత్మ అర్థం కాని పిచ్చి తల్లి అదే ప్రేమని భ్రమసి వాడిని ఎదిరిస్తే నన్ను కని ఈ ధరణిపై వదిలింది. కస్తూరి వదిలింది. 7 సంవత్సరాల తర్వాత కళ్ళు తెరిచిన నా తల్లి వాడిని ఎదిరిస్తే వాడు ఇచ్చిన బహుమతి ఏమిటో తెలుసా? తాళి కట్టి ఆలిగా అంగీకరించాడా? లేదు కస్తూరి, లేదు. నా తల్లిని నా కళ్ళ ముందే హత్య చేశాడు ఆ మహేంద్ర గాడు. తన ప్రాణాలు ఒక చేత పట్టుకొని, నన్ను ఒక చేత పట్టుకొని, తను పడుతూ లేస్తూ నన్ను నా మేనమామకు అప్పగించి తను కళ్ళు మూసింది. కస్తూరి కళ్ళు మూసింది. బాధపడకు రాణా, బాధపడకు. అనవసరంగా నీకు గతాన్ని గుర్తు చేసి నిన్ను బాధ పెట్టాను. నన్ను క్షమించు రాణా, క్షమించు. అది సరే, మొన్న నువ్వు సిబిఐ ఏజెంట్స్ ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఏమైంది? అన్నీ ఓకే, అన్నీ ఓకే. ఆర్డర్స్ రావాలి కదా, అవి వచ్చే వరకు వెయిట్ చేద్దాం. బై నాకు అర్జెంట్ పని ఉంది, వెళ్ళి వస్తా. అలాగే.